మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఈర్ష్యపడుతున్నారట వైజాగ్ లో ఆబ్వియస్లీ నాకు శత్రువులు ఎక్కువ. ఎందుకు? ఎందుకంటే నేనైతే చూస్తూ సరైన నేను ఎక్కువ రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేసాను. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను ఓన్లీ నాకు ఒక 5 కేటగిరీస్ స్క్రిప్ట్స్ ఉన్నాయి అంటే నేను దడ్ అని దింపుతా. అంతేగాని అందరిలాగా నేను రోజుకి ఒకటి పెట్టేయాలి, ఫాలోయింగ్స్ పెంచేయాలి అని చెప్పేసి నేను ఆ రొటీన్ లో అయితే నేను చేయను. అండ్ అప్లోడ్ చేసేవి కూడా వీడియోస్ అనేది అందరికి నచ్చే వీడియోస్. అప్పుడు మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ జెలస్ అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేరు, ఆ కాన్సెప్ట్స్ వాళ్ళు రాసుకోలేరు. ఏవైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏం రాసుకుంటారంటే కాపీడ్ కాన్సెప్ట్స్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ క్యారెక్టర్, లేదంటే అందరూ కూడా ఇప్పుడు వైజాగ్ లో అందరూ లవ్ అన్ని లవ్ లోనే పైకి వచ్చేసారు. ఇప్పుడు మా సింగిల్స్ లాంటి పరిస్థితి ఎలా ఉంటదంటే మనకి ఒక కంటెంట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న వ్యాపారం అంతా తీసుకొచ్చి బయటికి పెడతారు. మనకి అది మిగతా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అంటే చెప్పేది ఎందుకు శత్రువులు పెరిగారు అని. ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి బయట పెడతారు. మనం అలా పెట్టడానికి అవ్వదు కదా. మనం ఇప్పుడు వాళ్ళది ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇన్స్టా ఫేమ్ పెరిగినంత వరకు ఉంటది. మనకి ఎంత అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అంటే ఆర్టిస్ట్ కానీ ఏదైనా సరే పనికి వస్తుంది. సో నేను దానికోసమనే దిగుతా, ఒక మంచి కంటెంట్ కోసమనే. ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చక మరి వాళ్ళకి రాకో తెలీదు. సో అందుకని వాళ్ళకు ఎక్కువ హేటర్స్ అనమాట. అంటే హేటర్స్ అని ఎలా తెలిసింది నీకు? హేటర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చాప్రీ బ్యాచెస్ అనేది ఉంటాయి. మనకి అలా చాప్రీ బ్యాచెస్ అనేది ఉండదు కదా. చాప్రీ బ్యాచెస్ ఇదేదో బాగుంది. ఏంటి చాప్రీ? ఏంటి చాప్రీ ఏంటి? చాపరాయిలా ఉంది, చెప్పు. చాప్రీ ఏంటి అంటే ఎక్కువ ఫేమ్ ఉందని ఎరగబడిపోతూ ఉంటారు కదా. ఓకే, ఎక్కువ నేనే మంచి కంటెంట్స్ చేస్తాను కానీ వాళ్ళ ప్రొఫైల్ చూస్తే డస్ట్బిన్ ఉంటది. డస్ట్బిన్ లో చెత్తే, మొత్తం ఎంత చూసినా చెత్తే కనిపిస్తుంది. లేదంటే ఎక్కడియో ముంబైలో కాపీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు, ఆ చెత్తే కనిపిస్తూ ఉంటది. సరే మన తెలుగులో మంచి కంటెంట్ ఏమైనా దొరికిందా అంటే ఏం దొరకదు. నా ప్రొఫైల్లో ప్రతిదీ కంటెంట్ ఉంటుంది, సినిమాటిక్ ఉంటుంది. ప్రతి ప్రొఫైల్ కూడా అది ఒరిజినల్ సాంగ్ డూప్లికేట్ సాంగ్ కూడా తెలుసుకోలేనట్టు ఉంటుంది. సో ఆ వేలో తీస్తాను కాబట్టి హేటర్స్ ఎక్కువ, అంటే నచ్చను. ఇప్పుడు ఆబ్వియస్లీ అంతే, మనం ఇప్పుడు మంచి కంటెంట్ చూపించినప్పుడు కూడా ఎవరికి నచ్చం. అది నార్మల్ గా ఏదేదో చేస్తూ ఉంటారు కదా, కొంత జెలస్ అనేది ఉంటది. సో మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ వేలోని చాలా అనేది హేటర్స్ అనేది కంప్లీట్ గా ఉంటారు. యాక్చువల్ గా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉండడం అంటే బోల్డ్ గా, అంటే నాకు ఇంతమంది హేటర్స్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గానే అలానే అదే కాదు నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నావు కదా. సో ఇది కూడా హేటర్స్ ని పెంచడానికి నీకు పెరిగితే పెరుగుతారు, అంతకు మించి ఏం చేయలేరు కదా. సో పెరిగితే పెరిగారు అయినా కూడా నేను అనుకుని చెప్తాను అంటావు, అంతేనా? ఉన్న మాటే చెప్పాను నేను. అదే ఉన్న మాటే, లేని మాట కాదు, ఉన్న మాటే అంతే. ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఎలా అయిపోయిందంటే వరస్ట్ అయిపోయింది. ఎలాగా అంటే ఏంటి? ఏదైనా సరే ఇప్పుడు జనాలు కూడా ఎలాంటి చూస్తున్నారంటే వర్స్ట్ కంటెంట్స్ నే ఎక్కువ లైక్స్ చేస్తూ పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక వీడియో చేద్దాము. ఇప్పుడు చిరుత సాంగ్ లాస్ట్ టైం చేసాం, దానికి చాలా ఎఫర్ట్ పెట్టాం. లోకల్ బై నాని, నేను నా ఫ్రెండ్ తను. లోకల్ బై నాని నువ్వు చేశారా? ఆ వీడియో చేసాము, చాలా ఎఫర్ట్ పెట్టాము, మనీ ఖర్చు అయింది, అంతా అయిపోయింది. దానికి ఇంత ఎఫర్ట్ ఒక కవర్ సాంగ్ పెట్టినట్టు పెట్టాం. అలాంటి వాళ్ళే బయట చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంత కష్టపడి కెమెరాస్ తీసుకొచ్చి డిఓపి వీళ్ళందరినీ తీసుకొచ్చి లైటింగ్ మొత్తం ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళకి ఇంత కూడా వ్యూస్ గానీ లైక్స్ గానీ ఏమీ రావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు. ఈ జనాలందరూ ఎవరికి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరు ఇలా చేస్తే చాలు ఇస్తున్నారు. అంటే లైక్ ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, లైక్ ఈ కేటగిరీ చేసాం, ఆ కేటగిరీ అంటే ఇంట్లో సంతం తీసుకొచ్చి బయటకి పెడితే ఇంట్లో వంటలు లేకపోతే ఇంట్లో వంటలు ఇదా అలా కాదు. కంటెంట్ ఒకటి ఉండదు వాళ్ళ దగ్గర, అంటే ఒక పబ్లిక్ నచ్చేది కానీ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ గా ఏదో చేసేసి చెత్త ర్యాండమ్ చేసేసి వీడియోస్ ఏమైనా సాంగ్స్ వస్తే జస్ట్ ర్యాండమ్ ఫోన్ తో తీసేసి క్లిక్ చేసేసి వాటికే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. చాలా మంది బయట అనేది చాలా అన్ని ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నా సరే వాళ్ళకి రావట్లేదు. అది పబ్లిక్ అనేది చూడడం లేదు. అదే నేను చెప్పేది. నేను కూడా ఇంత ప్రెజర్ పెట్టి ఇంత ప్రొడక్షన్ పెట్టి చేయిస్తున్నా సరే, కొన్ని రీల్స్ అయినా సరే మేము అదే ప్రొడక్షన్ పెట్టే చేస్తాం కదా.
ఫ్రీగా ఎవరు చేయరు కదా. సో వాటికి సపోర్టివ్ లేదు, ఓకే ఓన్లీ వీటి చెత్త చెదరం వాటికే మొత్తం సపోర్టివ్ అంతా ఉందన్నమాట. అంటే సో అలా అది కాదు. తెలుసుకొని కొంచెం ఇస్తే పబ్లిక్ కూడా చేంజ్ అయితే బెటర్. అంటే కాదు, జనాల మైండ్ సెట్ అలా ఉండేటప్పుడు జనాలకి నచ్చిందే నువ్వు చేయాలి కదా. జనాలకి నచ్చేది మనం ఎందుకు చేస్తాం, మనకు నచ్చేదే మనం చేస్తాం. అది రైటా రాంగ్ అని చెప్పే డెసిషన్ వాళ్ళకుంది, ఓకే అంతే కదా. అది కరెక్ట్ గా చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయట్లేదు, ఇవతల వాళ్ళు చాలా మంది ఉన్నారు సపోర్టివ్ అనేది. వాళ్ళు చూసే డెసిషన్ వాళ్ళకి ఇస్తాం కానీ మనం చేసే డెసిషన్ వాళ్ళకి ఇవ్వం కదా. ఓకే సో అది నీకు బాగా నచ్చే చెప్పు. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు సిస్టర్ ఇలా చేస్తున్నాం, నాకు సపోర్ట్ చేయండి, ఇలా చేస్తాం, ఈ కంటెంట్ చేస్తాం, ఆ కంటెంట్ చేస్తాం, బయట మాకు సపోర్ట్ లేదు, చాలా ప్రొడక్షన్ పెట్టి చేస్తున్నాము, కవర్ సాంగ్ చేస్తాం, మాకు సపోర్ట్ లేదు ఇది అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ చూసుకొని ఇంత చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు. ఇచ్చి చిన్న చిన్న బ్యాచెస్కి వచ్చేసి ఫేమ్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఏంటో రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఉపయోగపడవు. వాళ్ళ ప్రొఫైల్కి తప్ప బయట ప్రొఫైల్స్కి ఉపయోగపడలేంది, వేస్టేజ్ అదంతా. ఓకే సో బయట ప్రొఫైల్స్ కూడా ఉపయోగపడేదాన్నే ఆ ప్రొడక్షన్నే మనం తీసుకోవాలని మనం అనుకుంటాం. సో దానికే సపోర్టివ్ ఉండదని చెప్పేసి బయట చాలా చాలా టాక్స్, అంటే నా వరకు వచ్చిన టాక్స్ అవి నేను చెప్పేది. నీకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నాకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ చైతు. వాడి టేకింగ్ బాగుంటుంది, చాలా పేషెన్స్ తోని అందరికి వాడు చేసుకోడు కానీ వీడియోస్. అంటే ఇది వరకు తనకి మంచి ఫాలోయింగ్ ఉండేది వైజాగ్ లో. అవునా? ఓకే. ఎలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ అవన్నీ చేసేవాడు, కంటెంట్ ఎలాంటి? తను కూడా అంతే, సేమ్ కామెడీ కంటెంట్స్, వైలెన్స్ గానీ రొమాంటిక్ గానీ చాలా మంచిగా చేస్తాడు రీల్స్ అవి. వాడికి చేసుకోకుండా అందరికి రీల్స్ తీసి సపోర్టివ్ ఇస్తాడు. వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా అందులో. ఓకే. అయితే సపోర్ట్ ఇస్తాడు కానీ తను చెయ్యడు. తను అదే రీల్స్ తనకి తీసే కన్నా, తను వేరే వాళ్ళకి తీసే కన్నా తను తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా, లైఫ్ కూడా బాగుంటది కదా అని నేను చాలా సార్లు సజెస్ట్ చేశాను. బట్ తను అలా విండు. ఫ్రెండ్స్ కి ఎప్పుడు నాకు నచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో కష్టపడేది అయితే తను అని చెప్పొచ్చు. ఎందుకంటే తను చూసుకోకుండా పక్కవాడికి చూస్తున్నాడు అంటే అది కష్టజీవి అనే చెప్పాలి, హెల్ప్ఫుల్ గా. నీకు బాగా ఇష్టం లేని అంటే ద్వేషించే అబ్బో చాలా మంది ఉన్నారు. మన వైజాగ్ లో చెత్త అంతా ఉంది నా బుర్రలో, పేరు చెప్పకూడదు కానీ అంత వేస్టేజ్ మొత్తం వేస్టేజ్ ఉంది. ఒక్క ప్రొఫైల్ చూద్దామన్నా ఒక్క ప్రొఫైల్ అంటే నేను తీసుకునేటప్పుడు, నేను వీడియో కంటెంట్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూస్తా, అంటే ఏదొక్కటి దొరుకుతుంది, నేను కూడా అది నేర్చుకొని నేను కూడా తీసుకోవాలి అని అనేది నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తా. గానీ నేను చూసే ప్రొఫైల్స్ లో ఒక్కరిది బాగోదు. ఓకే. నేను ఈ వైజాగ్ అనే కాదు, కొన్ని ప్రొఫైల్స్ నేను చూసినప్పుడు అంటే నేను కూడా నేర్చుకుందామని, నేను పెద్ద తోపని నేను చెప్పను, అట్లీస్ట్ నాకు రాదు కొన్ని థింగ్స్. నాకు రాలేనప్పుడు అట్లీస్ట్ నేను పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడానికైనా సరే కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఎవరిదైనా బాగుందా, చిన్న కంటెంట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు అనమాట. అంతా వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ చూసి వదిలేసి నేనే వేరే ఎవరిదో ముంబైస్ కానీ అలాంటివి చూసి, లేదంటే కొరియన్ డ్రామాస్ చూసుకొని అలా చూసుకుంటూ మోటివేషన్ అయ్యి అలా రాసుకుంటూ స్క్రీన్ ప్లే కంటెంట్ అంటే పెద్ద నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోను. స్క్రీన్ ప్లే అది ఎలా నీట్ గా 1 minute సరిపడాది. ఆ లిరిక్ కి కరెక్ట్ గా మనకి స్క్రీన్ ప్లే వచ్చిందా లేదా అనేది డైరెక్షన్ చేసుకుని ఉంటుంది. సో అంటే లోకల్ బాయ్ నానితో చేశాను అన్నావు కదా, లోకల్ బాయ్ నాని ఆ మధ్య అంతా చాలా ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉండేవాడు. ఇన్స్టాలో కావచ్చు, ఇంకా రకరకాల యూట్యూబ్లో కావచ్చు, ఆయన బాగా వైరల్ అయ్యేవి, బాగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఈ యాక్సిడెంట్ కేసు ఏదైతే జరిగిందో ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో, సో అతని పేరుని కొంతమంది అనుకోకుండా ఇన్వాల్వ్ చేయడం, తర్వాత అతని నిర్దోషాన్ని బయటపడింది, కానీ అతనికి చాలా డ్యామేజ్ జరిగింది. సో ఆ తర్వాత లోకల్ బాయ్ నాన్ని కలవడం ఏం జరిగిందా నువ్వు? నేను తర్వాత కూడా లవ్ యూరా సాంగ్ కూడా రీసెంట్ గానే నేను తీసింది, అదంతా అయిపోయిన తర్వాతే. ఓకే. వాళ్ళ వైఫ్ కూడా మంచి సపోర్టివ్ ఇస్తారు మాకు, చెయ్యండి అని అంటారు. ఆమె కూడా చేస్తున్నారు కదా, ఆమె కూడా చేస్తుంది, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది ఆవిడ కూడా. కొన్ని ఆమె చేస్తుంది మంచి పర్ఫెక్షన్ గా రావాలి అనుకునేటప్పుడు మాత్రం నాకు కాల్ చేస్తారు, మీరు ఇద్దరు ఇది చేస్తే చాలా బాగుంటది అంటే పబ్లిక్. అంటే అలాంటి వైఫ్ ఉండడం చాలా లక్కీ. ఎందుకంటే చాలా మంది పొజిటివ్ అని చెప్పేసి అంటే నానికి చెయ్యాలనే ఇంట్రెస్ట్ తనకుంది. కొందరు ఏంటంటే ఆ పెద్దమ్మ అనుకుంటారు, వేరే హస్బెండ్స్ అయితే ఆ పెద్దమ్మని అంటారు. తనకి ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ వైఫ్ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద నా వీడియోస్ లో కూడా
తను చాలా సపోర్ట్ చేసుకొచ్చేది. ఎందుకంటే నాని మీ ఇద్దరు చేయండి, ఏం అవ్వదు పబ్లిక్. నేనే ఇంకా ఆగేదాన్ని, ఎందుకు నానికి మ్యారేజ్ అయిపోయింది కదా, సో ఇలా చేయకూడదు, ఇంకా ఆపేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళ వైఫ్ మ్యారేజ్ అయితే ఏముంది, తన ఫీల్డ్ నీ ఫీల్డ్ ఒకటే కదా, నేను మధ్యలో వచ్చాను, మీ ఫీల్డ్ మీరు కంటిన్యూ చేయండి, అందులో రాంగ్ థింగ్ ఏముంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ సపోర్టివ్ గా ఉండదు. లోకల్ బాయ్ నాని నువ్వు ఇద్దరు కలిసి ఎలాంటివి చేసేవారు ఎక్కువ? అన్ని ప్రొఫెషన్ లవ్ రీల్స్ గానీ, అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి కదా, ఆది పురుష్ గానీ అన్ని, అది ట్రెడిషన్ అవ్వచ్చు, వెస్టర్న్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ సాంగ్ చూసుకొని సెటిల్ చేసుకునేది. ఓకే, లవ్ కొంచెం రొమాంటిక్గా ఉండేది అంతేనా? నాని కోసం చెప్పాల్సి వస్తే, లోకల్ బాయ్ నాని కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? లోకల్ బాయ్ నాని కోసం చెప్పాలి వస్తే మంచివాడు, నా వరకు మంచిగా. చాలా సార్లు అతనికి అప్పట్లో వినిపించేది యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు, అట్లాగైనా నీకేమైనా అనిపించిందా ఎప్పుడైనా? నా దగ్గర ఎప్పుడు నాని అలా చేయలేదు. నాని ఒకవేళ చేస్తే మా ఇద్దరికి గొడవ అయిపోతుంది, ఎందుకు నాని అలా చేస్తున్నావు అంటారు. అది కాదు మాయ, అలా మాయ అని చెప్తాడు మనకి. ఇంకా అంటే తనకన్నా చిన్నదాన్ని కదా, సో ఇలా నీకు తెలీదు, అలా చేయాలి ఇలా చేయాలి, ఒక సరౌండింగ్కి వెళ్ళినప్పుడు అలా కాదు మాయా, ఇలా అని చెప్పేసి కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు. కాకపోతే ఒకటే బాధ, బీచ్ లోకి వెళ్తాడు, ఒక్క చేప కూడా తీసుకురాడు నాకు. కూడా తీసుకురాలేదు, ఒక్కసారే పీతలు తీసుకొచ్చాడు అంతే, ఇంకప్పటి నుంచి ఇంకేం తీసుకురావట్లేదు. తిన్నావా? ఇగురు పెట్టావా, ఏం పెట్టావా? నాకు అవన్నీ నాకు వంట రాదు. సో మీ మదర్ చేశారా ఇగురా? పీతల ఎగురు చాలా బాగుంటాయి. అంటే బయట కొనేవి కన్నా నాని తీసుకొచ్చేవి మరి పెద్ద పెద్ద ప్రాన్స్, అదే క్రాబ్స్ అవి తీసుకొచ్చి ప్రాన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. తన ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది మంచిగా. మనిషి సాఫ్ట్ గా ఉంటాడా? ఓకే, కాదు మరి ఎప్పుడైనా తనకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నాకు మంచి ఫిష్ తీసుకొని రా, ఏదో ఫిష్ లో ఏదో రకరకాల పులస ఇక్కడ తెలీదు. ఏదో